శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై। నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ। అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మనం మణియమ్మ రచించిన అంటే దాసగణ మహారాజు రచించారు స్తవనమంజరి. మణియమ్మ గారు దాసగణ మహారాజు గారు మరాఠీలో రాస్తే మణియమ్మ గారు దాన్ని తెలుగులోకి అనువదించారు స్తవనమంజరిని. ఈరోజు చక్కగా అందరము అది చదువుకున్నాం. దానికి తోడుగా మనము మణియమ్మ గురించి కొంచెం కొద్దిగా నాకు ఎక్కడో యూట్యూబ్లో దొరికితే అది ఇంగ్లీష్లో ఉందన్నమాట. దాన్ని తెలుగులోకి కొంచెం నాకు తెలిసిన భాషలో కొంచెంగా రాయటం జరిగింది. అది ఇప్పుడు మనం అందరము తెలుసుకుందాం మణియమ్మ గురించి. మణియమ్మ వ్రాసిన సచ్చరిత్ర ఎన్నో మిలియన్స్ కాపీస్ సేల్ జరిగింది. తన జీవితం అంతా కూడా సాయి సేవకే అంకితం చేశారు. సాయి మందిరం హైదరాబాద్ కిషన్బాగ్ హైదరాబాద్ లో కట్టించారు మణియమ్మ. సాయి మీద ఎన్నో భజనలు రాశారు, పాడారు కూడా. పగలు మరియు రాత్రి అనే తేడా లేకుండా తన జీవితం అంతా కూడా సాయి సేవలోనే పునీతమయ్యారు ఆవిడ. 1940లో మణియమ్మ గారు షిరిడి వెళ్ళటం, అప్పుడు సాయి అంత వెలుగులోకి రాలేదన్నమాట. 1940 సంవత్సరంలో శ్రీ నరసింహ స్వామీజీ బాగా ప్రచారంలో ఉండేవారు. అయినా కూడా మణియమ్మకి సాయి మీదే ధ్యాస ఉండేది. వారు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగానే ఉండేవారు. వారు ఇంకొకటి ఏంటంటే ఎంతో బాగా చదువుకున్నారు. వారు డబుల్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్ డిగ్రీ, పీజీ ఇన్ లాలో పట్టభద్రులయ్యారు. అంతేకాకుండా ఆవిడకి మంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద జాబ్ కూడా చేస్తా ఉండేవారనమాట. అయినా కూడా సాయి మీద ప్రేమతో, భక్తితో జాబ్‌ని వదిలేసి సాయి సేవలోనే ఉండిపోయారు. ఆ కాలంలో అంటే 1970లో షిరిడి ఇప్పుడు ఉన్నంత ఇదిగా లేదు కదా! అయినా కూడా వారు ఒక్కరే అక్కడే ఉండేవారు. తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా చాలా పొదుపుగా ఖర్చు చేసి, తెలిసిన వారింట్లోనో, లేకపోతే ద్వారకామాయిలోనో, లేకపోతే గురుస్థానాల్లోనో పడుకునేవారు. వారికి ఉన్న డబ్బు వారు పెద్ద పెద్ద హోటల్లో ఉండొచ్చు. కానీ ప్రతి రూపాయి కూడా సాయి సేవకే ఉపయోగించాలి అన్న దానితో వారు షిరిడీలోనే ఉంటూ, ఇప్పుడున్న సాయి ఇంటర్నేషనల్ హోటల్ ప్రక్కన ఒక చిన్న గుడిసెలో చాలా రోజులు జీవించారావిడ. ఆ డబ్బును అంతా కూడా సాయి మందిరానికి, సచ్చరిత్ర ప్రింటింగ్‌కి ఉపయోగించారు. షిరిడీలో ఉండగా ఓయి టు ఓయి రాయాలని తలంపు రాగానే మరాఠీ నేర్చుకున్నారావిడ. సచ్చరిత్ర రాయటానికి షిరిడీ వచ్చే సాయి బంధువులతో కూర్చుని చర్చించి 9 చాప్టర్లు షిరిడీలో పూర్తి చేయగలిగారు. 1983లో ఇంకొక 20 అధ్యాయాలు పూర్తి చేశారు. బాబా మందిరం కట్టడం ఆ శ్రద్ధలో ఉంచి సచ్చరిత్రను పక్కన పెట్టేశారు. ఎడిటర్ సాయివాణి మ్యాగజైన్ వాళ్ళు మణియమ్మని సచ్చరిత్ర ప్రచురించటం జరగటం వలన వారు మిగతా అధ్యాయాలు కూడా ఇవ్వమని అడిగారనమాట. అప్పుడు అప్పుడు అడగటం మూలాన అప్పుడు మణియమ్మ రాయటం మొదలుపెట్టి 1991లో సచ్చరిత్ర మొత్తం పూర్తి చేయగలుగుతారు. బాబా సాయంతో మణియమ్మ దాసగడిని, నరసింహ స్వామీజీ గారిని, ఎంతో మంది సాయి భక్తులను స్వయంగా కలిశారు. ఒంటరిగా ఉండి వారి సాధనను, షిరిడీ మందిరాన్ని, సచ్చరితను, భజనలను
పూర్తిగా సాయి సేవకే అంకితం చేసేశారు. 2005 సంవత్సరంలో సాయి సంస్థానం వారు మణియమ్మ సచ్చరిత్రను తీసుకోవటం జరిగిందనమాట. కన్నడ మరియు తమిళంలో కూడా మణియమ్మ మరాఠీ గ్రంథాన్ని అనువదించటం జరిగింది. స్థవన మంజరి, సాయినాథ్ సగుణోపాసన అనే గ్రంథాలను రచించడం జరిగింది. 2016లో అమ్మకి ఆరోగ్యం క్షీణించినా కూడా బాబా యొక్క ఆశీస్సులతో బాబాలోకి వెళ్ళిపోయారు. 60 సంవత్సరాలు బాబా సేవలోనే గడిపిన మణియమ్మ ధన్యురాలు. మణియమ్మకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు మనందరము చెప్పుకున్నాం. ఇది నాకు కొద్దిగా మణియమ్మ గురించి యూట్యూబ్‌లో దొరికిన ఇదనమాట. ఎందుకంటే మనం మణియమ్మది రాసిన స్థవనమంజరి చదువుకుంటున్నాం కదా! అందుకని నేను మణియమ్మ గురించి కొంచెం అసలు తెలుసుకుందాము అని చెప్పి సెర్చ్ చేస్తే ఇది కొంచెం కనపడిందనమాట. ఇంగ్లీష్‌లో ఉంది. దాన్ని తెలుగులోకి కొద్దిగా అనువదించాను. అనువదించటం కాదు. కొంచెంగా రాసాను అంతే. అయితే ఇప్పుడు మనం స్థవనమంజరిలో ముందు మాటగా మణియమ్మ కొంచెం రాశారు. దాని గురించి తెలుసుకుందాం. ఒంటరిగా కొద్ది మందిలో చేరి ఇష్టదైవాన్ని శ్లోకరూపంగా బిగ్గరగా స్తుతి చేయటమే స్తోత్రం. ఉపాసనీ మహారాజు రచించిన శ్రీ సాయినాథ మహిమ్న స్తోత్రం, శ్రీకృష్ణ జగదేశ్వర్ భీష్మ గారి శ్రీ సాయినాథ ప్రభాతాష్టకము, దాసగను శ్రీ సాయినాథ స్తవన మంజరి మరాఠీ భాషలోనే తెలుగువారికి నిత్య పఠనీయాల అయ్యాయి. నిత్యం వినూత్నంగా భాసించే ఈ రత్నమాలికలను సాయి ప్రేరణ లేకుండా వ్రాయటం మానవులకే కాదు, అది మానవులకు కూడా సాధ్యమా? గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే కేవలం నానాసాహెబ్ చందోర్కర్ అను ఒక అధికారిని సంతోషపరిచేందుకు షిరిడీలో సాయిబాబాను దర్శించారు. మట్టిని మణిగా మార్చారు సాయి. ఎన్నో ఉదాహరణలున్నాయి. అందులో ఒకటి దాసగణ జీవితం. వీధి బడిలో చదివి లల్లాయి పదాలు రాసే పోలీసు దాసగణలో నిలువెల్లా మార్పు తెచ్చారు సాయి. దాసగణకు సంతానం లేదు. ఆయన సంతానాన్ని ప్రసాదించమని సాయిని కోరలేదు. పైగా తన భార్యకు పిచ్చి కుదర్చమని కూడా సాయి కోరలేదు. తన గురువు ద్వారా సంక్రమించే ఆస్తిని కూడా దాసగను స్వీకరించలేదు. చివరకు హరికథలు చెప్పేటప్పుడు ఆరతి పళ్ళెల్లో కాసులు వేయవద్దనేవాడు గను. షిరిడీ వెళ్లి ప్రత్యక్ష దైవం సాయిని దర్శించండి అనేవాడు. ఆయన అనేక రచనలు చేశాడు. పూనా విశ్వవిద్యాలయం ఆయన రచనలను పాఠ్య గ్రంథాలుగా ఆమోదించింది. అంతేకాదు గను శ్రీ సాయి స్థవన మంజరి రచన నర్మదీ నదీ తీరాన మహేశ్వర క్షేత్రంలో 1918 వినాయక చవితి నాటికి పూర్తి చేసి షిరిడీ వచ్చి 1918 సప్తమి గురువారం నాడు దానిని గానం చేస్తూ తన విఠలుడైన సాయిబాబాకు అంకితం ఇచ్చాడు. అదే సమయంలో సగున్మేర్ నాయక్ అనే భక్తుడు ఉండటం జరిగింది. శ్రీ సాయి ప్రభువు తన్మయత్వంతో చిరునవ్వుతో ఈ స్తోత్ర పఠాన్ని ఆలకించారని, అది సాయి భక్తులందరకు నిత్య పారాయణ గ్రంథం కాగలదని, దీనిని నిత్యం పారాయణ చేసేవారి సర్వారిష్టాలు తొలగుతాయని సాయి పలికారని 1960లో సగున్మేర్ నాయక్ పేరూరి శర్మగారితో చెప్పడం జరిగింది. చింతామణి, కామధేనువు, కల్పతరువుల మహత్తకు పరిమితులున్నాయి. శ్రీ సాయినాథ స్తవనమంజరి లేవు. మహిమాన్వితమైనది ఆ స్తవనము. శ్రీ సాయినాథ స్తవనమంజరి అమృత వాహినిని ప్రవహింపచేస్తున్న మరాఠీలో ఉండటం వలన తెలుగు భక్తులు రసాస్వాదనను చేయలేకపోతున్నారు. ఆ లోటును ఊరడించడానికి షిరిడీ సాయిబాబా సంస్థానము షిరిడీ వారు ప్రచురించిన శ్రీ సాయినాథ స్తవన మంజరిని మరాఠీ నుంచి తెలుగులోకి అనువదించడం జరిగింది. అమూల్యమైన ఆ అమృత రచనను శ్రీ దర్శన్ రావుజీ గారు కనీసం 1,00,000 మంది సాయి భక్తులచే పఠింపచేయాలని సత్సంకల్పం హర్షదాయకమే. ఈ అమృత కలశం నుంచి నిత్య పఠన ద్వారా జాలువారే అమృత బిందువులకు హక్కుదారులు మనమే. ఇది మణియమ్మ రాసిన ముందు మాట అన్నమాట. మణి, కిషన్ బాగ్, హైదరాబాద్
500264 అని ఉందన్నమాట. తర్వాత ఇప్పుడు మనం స్తవన మంజరి చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. హరిభక్త పరాయణ శ్రీ దాసు గణోకృత శ్రీ సాయినాథ స్తవన మంజరి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సర్వాధార మయూరేశ్వర సర్వసాక్షి గౌరీ కుమార ఓ అంచింత్య లంబోదర శ్రీ గణపతి పాహిమాం. నీవు సకల గణాలకు అది ఈశ్వరుడవు. అందుకే నిన్ను గణేశుడని అంటారు. సకల శాస్త్రాలు నిన్ను అంగీకరిస్తున్నాయి. మంగళరూప, పాలచంద్ర, శారద, వాగ్విలాసిని, నీవు పద్యాలను సృష్టించిన వాగీశ్వరివి. నీ అస్తిత్వం వల్లనే జగత్తులోని వ్యవహారాలు నడుస్తున్నాయి. నీవు గ్రంథకర్తల దేవతవు. నీవు దేశానికి ఎల్లప్పుడూ భూషణానివి. అన్నిటియందు నీ శక్తి అగాధం. జగదంబ, నీకు మా నమస్కారాలు. ఓ పూర్ణ బ్రహ్మ, సాధు సజ్జన ప్రియ, ఓ సగుణ రూప, పండరీనాథ, కృపాసాగర, పరమదయామయ, పాండురంగ, నరహరి, నీవు అందర్నీ నడిపించే సూత్రధారివి. నీవు జగమంతటా వ్యాపించి ఉన్నావు. సకల శాస్త్రాలు నీ స్వరూపాన్ని పరిశోధిస్తున్నాయి. ఓ చక్రపాణి, నీవు పుస్తక జ్ఞానులకు అంతుపట్టవు. ఓ ఆ మూర్ఖులందరూ వాద వివాదాలు చేసేవారు. సాధువులు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు. మిగతా వారు మౌనంగా ఉంటారు. నీకు సాదరంగా నా సాష్టాంగ నమస్కారం. ఓ పంచవక్త్ర శంకర, కపల మాలాధార, ఓ నీలకంఠ దిగంబర, ఓంకార రూప పశుపతి, నీ నామాన్ని స్మరించిన వారి దైన్యం వెంటనే తొలగిపోతుంది. ధూర్జటి, నీ నామం యొక్క మహిమ ఇటువంటిది. నీ చరణాలకు వందనం చేసి నేను ఈ స్తోత్రాన్ని రచిస్తాను. నీలకంఠ, దీనిని సంపూర్ణం చేసేలాగా సహకరించు. ఇప్పుడు అత్రీసుతునకు, ఇందిరాకుల దేవతలకు, తుకారామాది సత్పురుషులకు మరియు భక్తులందరికీ నమస్కారం. మనమందరము కూడా అలాగే దాసగణ మహారాజు నమస్కరించినట్టు మనమందరము కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరించుకుంటూ మనము స్తవన మంజరి మొదలు పెట్టుకుందాం. జయ జయ సాయినాథ, పతిత పావన, పరమ దయాళు, మీ చరణాలయందు శిరస్సు నుంచుతున్నాను. ఇక అభయాన్ని అనుగ్రహించండి. మీరు సుఖానికి నిలయమైన పూర్ణ బ్రహ్మ పురుషోత్తముడైన విష్ణుమూర్తి మీరే. ఉమా ఎవరికి అర్ధాంగియో ఆ మదనాంతకుడు కూడా మీరే. మీరు మానవ శరీరాన్ని ధరించిన పరమేశ్వరులు. మీరు జ్ఞానాకాశంలోని భాస్కరులు, దయాసాగరులు. మీరు భవరోగానికి ఔషధం. మీరు హీనులకు, దీనులకు చింతామణి, భక్తులకు పవిత్ర గంగాజలం. మీరు ప్రపంచంలో మునిగిపోయే వారిని తరింపచేసే నౌక, భయభీతులకు ఆశ్రయం. మీరు జగత్తుకు ఆది కారణం. దయాఘన, నిర్మల చైతన్యమైన ఈ సృష్టి విలాసమంతా మీదే. మీరు జన్మరహితులు. మీకు మృత్యువు లేదు. బాగా పరిశోధిస్తే చివరకు ఇదే అవగతమవుతుంది. జనన మరణాలు రెండు అజ్ఞానం వలన కలుగుతాయి. మహారాజా, మీరు రెంటికి అలిప్తంగా ఉంటారు. నీరు ఒక చోట ఊటలా ప్రకటమైంది. అయితే అది అక్కడే పుట్టి పైకి వచ్చిందా? అది ఆది నుండి అక్కడ పూర్ణంగా నిండి ఉండి లోపల నుంచి వచ్చింది. అంతే. ఒక లోతు గుంతలో నీరు ఊరితే దానికి బావి అని పేరు కలుగుతుంది. నీరు లేక అది ఒక గుంత మాత్రమే. నీరు గుంతలో ఊరటం లేక ఎండిపోవటం ఇది నీటికి అస్సలు పట్టదు. నీరు గుంతకు అసలు ఏ విలువ ఇవ్వదు. అయినా నీరు నిండుగా ఉన్నప్పుడు గుంతకు మాత్రం గర్వం. అందువలన నీరు బాగా ఇంకిపోగానే దైన్యావస్థను పొందుతుంది. ఈ మానవ శరీరం నిజంగా గుంత వంటిది. ఇందులోని శుద్ధ చైతన్యం నిర్మలమైన నీరు. గుంతలు అసంఖ్యాకంగా ఉన్న నీరు అన్నింటిలో ఒకటే. దయామయ, జనన మరణాలకు అతీతమైన మీరు అజ్ఞానమనే పర్వతాన్ని ఛేదించడానికి వజ్రాయుధం కావాలి. భూమిపై నీటి వరకు అనేక గుండాలు
వెలిచాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇక ముందు ఉంటాయి. ఆయా ప్రత్యేక గుండానికి విశేషమైన రూపం, పేర్లు ఉంటాయి. వాని ద్వారానే వానిని గుర్తించగలం. అయితే చైతన్యాన్ని నీవు, నేను అని అనటం ఉచితం కాదు. ఎందుకంటే చైతన్యంలో ద్వైతం లేదు కనుక. పైగా చైతన్యం జగమంతటా వ్యాపించి ఉంటుంది. అటువంటప్పుడు నీవు, నేను అను భావన అక్కడ ఎలా సంభవం? మేఘాలలోని నీరు అంతటా ఒకేలా ఉంటుంది. భూమిపై పడగానే ఆ నీటికి అనేక భేదాలు కలుగుతాయి. గోదావరిలో పడిన నీటిని గోదావరి అని అంటారు. అయితే బావిలో పడిన నీటికి, నదీ జలానికి ఉన్న పవిత్రత లేదు. గోదావరి సత్పురుషుల వలె పవిత్రం. మీరు అందులోని నీరు. మేము అక్కడక్కడా ఉన్న వాపి, కుప, తాటాకాలము. అదే మీకు మాకు భేదం. మేము కృతార్థులవటానికి చేతులు జోడించుకొని ఎల్లప్పుడూ మీ వద్దకు శరణాగతులై రావాలి. కారణం మీరు పవిత్రులు. గోదావరి జలానికి పాత్రతను బట్టి పవిత్రత వచ్చింది. వేరే ఎక్కడి నీరైనా ఒక్కటే. గోదావరి జలాలు ప్రవహించే ఆ భూస్థలం పవిత్రమని నిర్ణయించబడింది. ఎందుకంటే అక్కడి భూమి యొక్క గుణాలను బట్టి ఇది నిర్ణయించబడింది. మేఘ గర్భంలోని నీటిని ఏ ప్రదేశం ఏ మార్పు చేయదో అదే భూభాగాన్ని గోదావరి అని శాస్త్రవేత్తలన్నారు. ఇతర ప్రదేశాలలో పడిన నీరు ఆయా స్థలాల గుణాలను గ్రహిస్తాయి. మొదట్లో మధురంగా ఉన్న నీరు ఆయా ప్రదేశాలలోని ప్రభావం వల్ల అనారోగ్యంగా, ఉప్పగా, వగరుగా మారుతుంది. అట్లే గురువరా, మీ పట్ల కూడా కామ, క్రోధాది అరిషడ్ వికారాలు, మాలిన్యాలు లేని పవిత్ర శరీరానికి సత్పురుషులనే నామం శోభిస్తుంది. అందువల్ల సత్పురుషులు గోదావరి అని నేను అంటాను. సకల జీవుల్లోని మీ యోగ్యతే శ్రేష్టమైనది. జగత్తు ఆరంభమైనప్పటి నుంచి గోదావరి ఉంది. నీరు కూడా ఏ లోటు లేకుండా ఈనాటి వరకు పరిపూర్ణంగా నిండి ఉన్నది. శ్రీరాముడు గోదావరి తీరానికి వచ్చినప్పుడు ఆ కాలంలో నదిలో ఉన్న నీరు ఇప్పటి వరకు ఉంటుందా? నీరు ఉన్న స్థలం మాత్రం ఇక్కడ మిగిలి ఉంది. నీరు సాగరంలో కలిసిపోతుంది. అయినా నీరు ఉన్న స్థలం యొక్క పవిత్రత నేటి వరకు స్థిరంగా ఉంది. ప్రతి సంవత్సరము పాత నీరు పోయి క్రొత్త నీరు వస్తూనే ఉంటుంది. మీ పట్ల కూడా ఇదే న్యాయం వర్తిస్తుంది. ఒక్ ఒక శతాబ్దంలోనిదే సంవత్సరం. ఆ శతాబ్దంలోని సత్పురుషులు నీటి ప్రవాహం వంటివారు. సాధువులు ఆ నీటిపైన అలల వంటివారు. ఈ పవిత్ర గోదావరి వద్దకు ప్రథమ శతాబ్దంలో సనక నందాదులు ప్రవాహంలాగా వచ్చారు. తర్వాత నారద, తుంబర, ధ్రువ, ప్రహ్లాద, బలి మొదలగు రాజులు, శబరి, అంగదుడు, హనుమంతుడు, విదురుడు, గోపి, గోపికలు వచ్చారు. ఇలా ఈనాటి వరకు ప్రతి శతాబ్దంలోనూ పుష్కలంగా వచ్చారు. వారిని వర్ణించడానికి నేను అశక్తుణ్ణి. ప్రస్తుతం ఈ శతాబ్దంలో పవిత్ర గోదావరి సమీపాన నిశ్చయంగా సాయినాథులైన మీరు వచ్చారు. అందువలన మీ దివ్య చరణాలకు నేను వందనం చేస్తాను. ప్రభూ, నా దుర్గుణాలను పరిగణించకండి అని వేడుకుంటున్నాను. నేను హీనుణ్ణి, దీనుణ్ణి, అజ్ఞానుణ్ణి, పాతక శిఖామణిని, ఇలా సకల చెడు లక్షణాలు కలవాణ్ణి. అయినా దేవా, నన్ను ఉపేక్షించకండి. పరుసవేది ఇనుములలోని దోషాలను పట్టించుకోదు. గోదావరి ఊరిలోని కాలువలను బహిష్కరించదు. బాబా, మీ కృపా కటాక్షాలతో నాలోని సకల కల్మషాలను త్వరగా తొలగించండి. ఇదే ఈ దాసుని విన్నపం. పరుసువేది సాంగత్యంలో ఇనుము బంగారం కాకపోతే ఈ లోపం ఎవరిది? పరుసువేదిది. మీరు పరుసవేది, నేను ఇనుమును. నాలో పరివర్తన రాకపోతే ఆ లోపం మీపైన ఆపాదించబడకూడదు. మీకు అప్రతిష్ట రాకూడదు. కనుక నన్ను పాపిగా ఉంచకండి. పిల్లలు ఎల్లప్పుడూ తప్పులు చేస్తుంటారు. కానీ తల్లి కోపగించుకోదు కదా! దీనిని దృష్టిలో ఉంచుకొని, బాబా, నన్ను అనుగ్రహించండి. ఓ సద్గురు సాయినాథ, మీరే మా కల్పతరువు. భవసాగరాన్ని తరింపచేసే నౌక నిశ్చయంగా మీరే. మీరు కామధేనువు, చింతామణి, మీరు జ్ఞానాకాశంలోని భాస్కరులు, సద్గుణాల గని, స్వర్గానికి సోపానం. ఓ పరమపావన పుణ్యమూర్తి, శాంతస్వరూప, ఆనంద ఘన, ఓ చిత్స్వరూప, పరిపూర్ణ, ఓ భేదరహిత, జ్ఞాన సింధు, ఓ విజ్ఞానమూర్తి, పురుషోత్తమ, క్షమశాంతులకు నిలయమా, ఓ
ఓ భక్త జనుల విశ్రామ ధామమా నన్ను అనుగ్రహించండి. మీరు సద్గురు మం మీరు మీరు సద్గురు మచ్చిందరు. మీరు మహాత్ములైన జలంధరు. మీరు నివృత్తినాథు జ్ఞానేశ్వరులు. కబీరు, షేక్ మహ్మద్ ఏకనాథులు కూడా మీరే. మీరు బోధుల సావతమాలి సమర్థ రామదాసు మీరే. సాయినాథ మీరే తుకారాం, మీరే సఖారాం, మాణిక్య ప్రభు. ఈ మీ అవతారాల లక్ష్యం అనూహ్యం. మీరు మీ జాతిని గూర్చి ఎవ్వరికీ తెలియపరచలేదు. మీరు బ్రాహ్మణులని కొందరు, యవనులని కొందరు అంటారు. మీరు శ్రీకృష్ణుని వలె లీలలను ప్రదర్శించారు. శ్రీకృష్ణుని ప్రజలు పలు రకాలుగా అన్నారు. కొందరు ఎదుకుల భూషండనన్నారు. కొందరు పశువుల కాపరి అన్నారు. సుకుమార బాలుడని యశోద అన్నది. మహాకాలుడని కంసుడన్నాడు. ప్రేమమయుడని ఉద్ధవుడంటే, జ్ఞాన శ్రేష్ఠుడని అర్జునుడన్నాడు. ఈ విధంగా గురుదేవా, ప్రజలు మిమ్మల్ని వారి వారి మనసులకు తోచినట్లుగా యోగ్యంగా భావిస్తారు. మీ నివాస స్థానం మసీదు. మీ చెవులు కుట్టి ఉండేవి కావు. మీరు పాటించిన మహ్మదీయుల నైవేద్య పద్ధతులను చూచి ప్రజలు మిమ్మల్ని ముసలమాను అని తలిచారు. కానీ దయాగణ మీ అగ్ని ఆరాధనను గని మీరు హిందువని మా మనసులకు నిశ్చయమైంది. మీ వ్యవహారిక భేదాలలో తార్కికులు తర్జన భర్జన చేస్తారు. కానీ జిజ్ఞాసులు, భక్తులు వీటిని పట్టించుకోరు. మీది పరబ్రహ్మ స్థితి. జాతి, మతాలు మీకు వర్తించవు. మీరు అందరికీ గురుమూర్తివి. మీరు ఆది కారుణులు. హిందీ హిందూ ముసల్మానుల్లో వైరభావం ఉన్నది. వారిలో ఐక్యతను కలిగించటానికి, భక్తులకు మీ లీలలను చూపించటానికి మీరు మసీదులో అగ్ని ఆరాధనను చేపట్టారు. మీరు జాతి మతాలకు అతీతమైన సాక్షాత్ సద్వస్తువు, పరబ్రహ్మ. అందువలన మీరు తర్కానికి అంతు చిక్కరు. తర్క వితర్కాల గుర్రపు స్వారీ మీ వద్ద నిలవజాలదు. అటువంటప్పుడు నా మాటలు నిలువగలవా? అయినా మిమ్మల్ని చూచి నేను మౌనంగా ఉండలేను. కారణం, వ్యవహారంలో స్థితించడానికి సాహిత్యంలోని మాటలే సాధనాలు. అందువలన మీ అనుగ్రహంతో ఎల్లప్పుడూ మాటలతో సాధ్యమైనంత వరకు వర్ణిస్తుంటాను. సత్పురుషుల ఘనత గొప్పది. దేవతల కంటే కూడా అధికం. ఎందుకంటే సత్పురుషుల వద్ద నా, నీ అన్న భేద భావాలుండవు. హిరణ్యకశిపుడు, రావణుడు దేవుణ్ణి ద్వేషించటం వల్ల వధింపబడ్డారు. ఆ విధంగా సత్పురుషుల చేతిలో వధింపబడిన వారు ఒక్కరైనా లేరు. గోపీచందు జలంధరుని పెంటకుప్పలో పాతిపెట్టినప్పుడు ఆ మహాత్మునికి దుఃఖం కలగలేదు. సరికదా పైపెచ్చు ఆ రాజుని ఉద్ధరించి చిరంజీవిగా మార్చాడు. ఇటువంటి సత్పురుషుల మహిమల్ని ఎంతని వర్ణించగలను? సత్పురుషులు సూర్యనారాయణులు వంటివారు. వారి కృప జ్ఞాన ప్రకాశం. వారు చల్లటి సుఖాన్నిచ్చే చంద్రుని వంటివారు. వారి కరుణ వెన్నెల వెలుగు. సత్పురుషులు కస్తూరి వంటివారు. వారి కృప పరిమళం వంటిది. సత్పురుషులకు చెరుకు రసం వంటివారు. వారి కృప మధురం. సత్పురుషులు దుష్టుల పట్ల, శిష్టుల పట్ల సమాన దృష్టిని కలిగి ఉంటారు. అంతేకాదు, పాపుల పట్ల వారికి ప్రీతి ఎక్కువ. గోదావరి జలంలో శుభ్రపరచడానికి మలిన వస్త్రాలే వస్తాయి. శుభ్రమైన బట్టలు గోదావరికి దూరంగా పెట్టెలోనే ఉంటాయి. పెట్టెలోని బట్టలు కూడా ఒకప్పుడు శుభ్రపరచడానికి గోదావరికి వచ్చినవే. ఇక్కడ ఆ పెట్టె వైకుంఠం. మీరు గోదావరి. శ్రద్ధ స్నానఘట్టం. జీవాత్మలే వస్త్రాలు. వాని మాలిన్యం షడ్వికారాలు. మీ పాద దర్శనమే గోదావరి స్నానం. మీరు మా సకల మాలిన్యాలను తొలగించి నిర్మలంగా చేయగల సమర్థులు. మేము ఈ ప్రపంచంలో మాటి మాటికి మలినమైపోతున్నాం. అందువలన సత్పురుషుల సందర్శనం అవసరం. గోదావరిలో నీరు పుష్కలంగా ఉండి ఆ నీటిలో శుభ్రపరచడానికి తెచ్చిన మలిన వస్త్రాలు శుభ్రం కాకుండా అక్కడి స్నాన ఘట్టాలపై ఉండిపోతే అది గోదావరికి అప్రతిష్ట కదూ. మీరు చల్లటి నీడనిచ్చే వృక్షం. మేము తాపత్రయాలనే తీవ్ర ఎండ బాధకు మాడిపోతున్న బాటసారులం. ఓ గురువర్య, కరుణామయ, మమ్ముల్ని ఈ తాపత్రయాల నుంచి రక్షించండి. చల్లటి నీడ వంటి మీ కృప లోకోత్తరమైనది. నీడ కోసం ఒక వృక్షం కింద కూర్చున్నప్పుడు పైనుండి ఎండ, వేడి తగులుతుంటే ఆ వృక్షాన్ని నీడనిచ్చే చెట్టు అని ఎవరు అంటారు?
మీ కృప లేకుండా ప్రపంచంలో బాగుపడటం జరగదు. ధర్మస్థాపన కొరకు అర్జునునికి శ్రీకృష్ణుడు శకునిగా లభించాడు. సుగ్రీవుని కృపతో విభీషణునికి శ్రీరామ ప్రభువు లభించాడు. సత్పురుషుల వలననే భగవంతునికి ఘనత. వేద శాస్త్రాలు వర్ణించలేని నిరాకార నిర్గుణ పరబ్రహ్మను సాకార రూపంలో భూమిపైకి అవతరింపచేసినది సత్పురుషులే. రుక్మిణీ వల్లభుడైన వైకుంఠపతియగు శ్రీకృష్ణుని దామాజీ మాలవానిగా చేశాడు. సోఖాభా జగన్నాథునితో పశువుల శవాలను మోయించాడు. సత్పురుషుల మహిమలను ఎరిగి శ్రీహరి సక్కుబాయి ఇంట నీళ్లు మోశాడు. నిజంగా సత్పురుషులు సచ్చిదానంద పరమాత్మను శాసించగలరు. ఇంకా అధికంగా చెప్పవలసిన అవసరం లేదు. ఓ సద్గురు సాయినాథ, షిరిడీ గ్రామ నివాసి, మీరే మా తల్లి, తండ్రి. బాబా, మీ లీలలు నిజంగా ఎవరికీ అంతుపట్టవు. అటువంటప్పుడు పామరునైన నా వాక్కుకు మీ లీలలను వర్ణించటం సాధ్యమా? జడుల వంటి జీవులను ఉద్ధరించడానికి మీరు షిరిడీ వచ్చారు. ప్రమిదలలో నీరు పోసి దీపాలను వెలిగించారు. మూరెడు వెడల్పు గల చెక్క పలకను మంచంలా పైన చూరుగు వ్రేలాడగట్టి దానిపై శయనించి భక్తులకు మీ యోగ శక్తి సామర్థ్యాన్ని తెలియచేశారు. మీరు అనేకులకు సంతానాన్ని అనుగ్రహించారు. విభూతిని ప్రసాదించి అనేకుల రోగాలను పోగొట్టారు. ఐహిక కష్టాలను తొలగించటం మీకు అసఖ్యం కాదు. గజరాజుకు చీమ బరువా? గురుదేవా, దీనులను కరుణించండి. మీ చరణాలకు శరణజొచ్చి నన్ను వెనుకకు నెట్టువేయకండి. మీరు మహారాజులకు మహారాజు, కుబేరులకు కుబేరుడు, వైద్యులకు వైద్యుడు. నిశ్చయంగా మీకంటే శ్రేష్ఠులెవ్వరూ లేరు. ఇతర దేవతల పూజకు విశేషమైన పూజ సామాగ్రి, ప్రత్యేక పూజా విధానము అవసరము. కానీ మీ పూజకు జగత్తులో విశిష్టమైన వస్తువేదీ లేదు. సూర్యుని ఇంటిలో దీపావళి పండగ వచ్చినట్లయితే ఏ ద్రవ్యాలతో ఆ పండుగను జరుపుకుంటారు? సాగరం యొక్క దప్పికను తీర్చడానికి ఈ భూమిపై నీరు లేదు. అగ్నిని రగల్చటానికి నిప్పు ఎక్కడి నుంచి తేవాలి? గురుదేవా, శ్రీ సాయినాథ, శ్రీ సాయి సమర్థ, పూజ చేసే వస్తువులన్నీ ఆది నుండి మీ ఆత్మ యొక్క అంశాలు. ఈ మాటలన్నీ తత్వదృష్టితో ఊరికే చెప్పటమే కాని పరమార్థ తత్వం ఇంకా పట్టుబడలేదు. అందువల్ల అనుభవ జ్ఞానం లేకుండా చెప్పే మాటలు నిరర్ధకం. మీ పూజను వ్యవహారికంగా చేయటానికైనా నాకు సామర్థ్యం లేదు. అందువలన గురుదేవా, అనేక కల్పనలతో మీ పూజ చేస్తాను. దయామయ, ఈ దాసుని యొక్క ఈ పూజను స్వీకరించండి. ఇక ప్రేమాశ్రువులతో మీ చరణాలను ప్రక్షాళన చేస్తాను. సద్భక్తి అనే చందనాన్ని అరగతీసి రాస్తాను. శబ్దాలంకారాలతో కఫినీని సమర్పిస్తాను. ప్రేమ భావాల సుమమాలను మీ కంఠానికి అలంకరిస్తాను. నా దుర్గుణాలను ధూపంగా దహింపచేస్తాను. అవి చెడు ద్రవ్యాలే అయినా వారి నుంచి చెడు వాసనలు రావటం లేదు. ధూప ద్రవ్యాలను సద్గురువు వద్ద కాక ఇతరత్రా ఎక్కడ కాల్చినా ఆ ధూప ద్రవ్యాల నుంచి వెలువడే వాసనలు అలాగే ఉంటాయి. ధూపద్రవ్యాలు అగ్నిని తాకగానే తక్షణం వాని సువాసనలు వెలువడతాయి. మీ వద్ద వ్యతిరేకంగా జరుగుతుంది. మాలిన్యాలు అగ్నిలో కాలిపోయి సద్గుణాల పరిమళం ప్రపంచానికి తెలిసేలాగా మిగిలి ఉంటుంది. సద్గుణాల పరిమళం ప్రపంచానికి తెలిసేలాగా మిగిలి ఉంటుంది. గంగాజలంలోని మురికిపోగానే నీరు నిర్మలమవటం సహజం. మనస్సులోని మాలిన్యం పోయి మనస్సు నిర్మలమవుతుంది. గురుదేవా, నేను మాయా మోహాలనే దీపాలను వెలిగిస్తాను. దానివల్ల వైరాగ్య ప్రభలను లాభంగా పొందేలాగా అనుగ్రహించండి. మీరు ఆసీనులవటానికి శుద్ధమైన శ్రద్ధ అనే సింహాసనాన్ని అర్పిస్తాను. దానిపై విరాజమానులై భక్తి నైవేద్యాన్ని స్వీకరించండి. ఈ భక్తి నైవేద్యాన్ని మీరు సేవించి భక్తి రసాన్ని నాకు ఇవ్వండి. ఎందుకంటే నేను మీ బిడ్డను కనుక మీ బోధామృత సారాన్ని పానం చేసే అధికారం నాకు ఉన్నది. నా మనస్సును మీకు దక్షిణగా సమర్పించుకుంటున్నాను. దానివల్ల నాకు ఎటువంటి కర్తృత్వ భావం ఉండదు. ఇక ప్రార్థనాపూర్వకంగా సాష్టాంగ దండ ప్రమాణాలను చేస్తాను. మీరు వానిని స్వీకరించండి. ప్రార్థనాష్టకం. శాంతచిత్త, మహాప్రజ్ఞ, సాయినాథ, దయాగణ,
దయాసింధు సత్స్వరూప మాయా తమ వినాశక జాతి మత గోత్రాతీత సిద్ధ అచింత్య కరుణాలయ పాహిమాం సాయినాథ షిరిడీ గ్రామ నివాసి శ్రీ జ్ఞాన భాస్కర జ్ఞానదాత సర్వమంగళకారక భక్త చిత్త మారాళ ఓ శరణాగత రక్షక మీరు సృష్టికర్త బ్రహ్మ మీరు పాలనాకర్త విష్ణుమూర్తి త్రిలోకాలను లయం చేసే మహేశ్వరులు మీరే ఈ పృథ్వీతలమందు మీరు లేని చోటంటూ ఉందా సాయినాథ మీరు సర్వజ్ఞులు సర్వ హృదయాలలోనూ ఉన్నారు మా సర్వాపరాధాలను క్షమించండి ఇదే మా ప్రార్థన భక్తి లోపం కలిగే సంశయాలను శీఘ్రంగా తొలగించండి మీరు ఆవు నేను లేగదూడను మీరు చంద్రుడు నేను చంద్రకాంతమణిని గంగా నదీ రూపమైన మీ పాదాలకు ఈ దాసుడు సాదరంగా నమస్కరిస్తున్నాడు నా శిరస్సుపై మీ కృపాహస్తాన్ని ఉంచండి మీ దాసునైనా ఈ గణుని చింతలను దుఃఖాలను నివారించండి ఈ ప్రార్థనాష్టకంతో మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను మా పాప తాప దైన్యాలను త్వరగా నివారించండి మీరు ఆవు నేను దూడను మీరు మా తల్లి నేను మీ బిడ్డను నా విషయంలో మీ మనసున కాఠిన్యతను వహించకండి మీరు మలయగిరి చందనం నేను ముళ్ళ పొదను మీరు పవిత్ర గోదావరి నీరు నేను మహాపాతకుణ్ణి మీ దర్శనమయ్యాక కూడా నా మాలిన్యాలు తొలగకపోతే ఇంకా ఉంటే మిమ్మల్ని చందనమని ఎవరంటారు కస్తూరి సాంగత్యంలో మట్టికి విలువ వస్తుంది పువ్వుల సహవాసంతో ఉన్న దారం శిరస్సుపై ఉంటుంది అదే విధంగా మహాత్ములు చేపట్టిన వస్తువులు విశిష్టతను సంతరించుకుంటాయి పరమేశ్వరుడు తన కోసం విభూతిని మృగ చర్మాన్ని నందిని స్వీకరించాడు ఆ కారణంగానే వాటికి అంతటా గౌరవం లభిస్తుంది శ్రీకృష్ణుడు గోపాలులను రజింప చేయటానికి బృందావనంలో యమునా తీరాన ఉట్లు కొట్టే ఆటలాడాడు దానిని కూడా బుధులు గౌరవించారు నేను దురాచారిని అయినా మీ శరణుజొచ్చాను అందువలన ఓ గురుదేవా నా గురించి ఆలోచించండి ఐహిక లేక పారమార్థిక వస్తువులు ఏవేవి నా మనస్సుకు నిస్సంశయంగా సుఖమనిపిస్తాయో వానిని ప్రసాదించండి గురుదేవా నా మనస్సును నిగ్రహించుకునేలాగా మీరు అనుగ్రహించండి సముద్రపు నీరు తీయగా మారితే ఆ ఉప్పు నీటిని గూర్చి భీతి చెందనవసరం లేదు కదా సాగరాన్ని మధురంగా మార్చగల సామర్థ్యం మీకున్నది అందువలన దాసుగా నీ కోరికను మన్నించండి నాలో ఉన్న లోపాలన్నీ మీవే మీరు సిద్ధులకు రాజు మీకు ఉపేక్ష శోభించదు ఇంకా అధికంగా ఏం మాట్లాడను మీరే మాకు ఆధారం తల్లి ఒడిలో ఉన్న బిడ్డకు నిర్భయం సహజం కదా సరే ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తిగా పఠిస్తారో వారి కోరికలన్నీ మీరే తీర్చాలి మహాప్రభు ఈ స్తోత్రానికి మీ ఆశీర్వచనం ఎల్లప్పుడూ ఉండాలి ఒక సంవత్సరంలో పాఠకుల త్రిపా త్రితాపాలు తొలగిపోవాలి శుచిర్భూతులై తమ మనసుల్లో శుద్ధమైన భక్తి భావంతో నిత్యం ఈ స్తోత్రాన్ని పఠించాలి ఇది వీలు పడకపోతే ప్రతి గురువారమైన సద్గురు మూర్తిని మనసున ధ్యానించి పఠించాలి ఇది కూడా వీలు కాకపోతే ప్రతి ఏకాదశి రోజున ఈ స్తోత్రాన్ని పఠించి దీని ప్రభావాన్ని గుర్తించడం మనకెంతో మంచిది శ్రోతలారా ఈ స్తోత్రాన్ని పఠించే వారి ఐహికమైన కోరికలను గురుదేవులు వెంటనే తీర్చి చివరగా వారికి ఉత్తమ గతిని ప్రసాదిస్తారు ఈ స్తోత్ర పారాయణతో మందబుద్ధులు బుద్ధిమంతులవుతారు అల్పాయుష్యులు శతాయుష్యులవుతారు ఈ స్తోత్రాన్ని పఠిస్తే ధనహీనులు ఇంటికి కుబేరులు వచ్చి నివసిస్తారు ఇది ముమ్మాటికి సత్యం ఈ స్తోత్రాన్ని పఠిస్తే సంతానహీనులకు సంతానం కలుగుతుంది మరియు సకల రోగాలు నలుదిశలా పారిపోతాయి నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తే చింతలు భయాలు తొలగిపోయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అవినాశి అయిన పరబ్రహ్మను తెలుసుకుంటారు కనుక బుద్ధిమంతులారా మీ మనస్సుల్లో ఈ స్తోత్రమందు విశ్వాసం ఉంచండి తర్క వితర్కాలనే చెడు ఆలోచనలకు అస్సలు చోటివ్వకండి షిరిడీ క్షేత్రయాత్రను చేయండి
మనసును బాబా పాదాలయందు లగ్నం చేయండి. భక్త కామ కల్ప ధ్రువమైన సాయి అనాథులకు ఆశ్రయం. వారి ప్రేరణ వలననే నేనీ స్తోత్రాన్ని రచించాను. లేకపోతే పామరుడినైన నాకు ఇటువంటి రచన ఎలా సాధ్యం? 1840 భాద్రపద శుక్లపక్షంలో వినాయక చవితి సోమవారం రోజు సూర్యోదయమయ్యాక మహేశ్వరు వద్ద పవిత్ర నర్మదా నదీ తీరాన శ్రీ అహల్యాదేవి సమాధి సన్నిధి వద్ద శ్రీ సాయినాథ స్తవనమంజరి సమాప్తి అయింది. మహేశ్వర క్షేత్రమందు సంపూర్ణమైన ఈ స్తోత్రంలోని ప్రతి పదాన్ని శ్రీ సాయినాథులు నా మనసులో ప్రవేశించి పలికించారు. శిష్యుడు దామోదరుడు వ్రాసి పెట్టాడు. దాసగండైన నేను సాధు సత్పురుషులకందరూ కింకరుణ్ణి. స్వస్తి. శ్రీ సాయినాథ స్తవన మంజరి భవసాగర తారకం కావాలి. పాండురంగా దీనినే దాసగను అత్యాదరంగా విన్నవించుకుంటున్నాడు. శ్రీహరిహర శ్రీహరిహరార్పణమస్తు. శుభం భవతు. పుండరీక వరద హరి విఠల్. సీతాకాంత స్మరణ జయ జయ రామ. పార్వతీపతి హర హర మహాదేవ. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శుభం భవతు. శ్రీ సాయినాథ సన్నా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమత్ పరబ్రహ్మ గురుస్మరామి. శ్రీమత్ పరబ్రహ్మ గురుం నమామి. శ్రీమత్ పరబ్రహ్మ గురుం యజామి. శ్రీమత్ పరబ్రహ్మ గురుం భజామి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వాధి సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నిత్యశుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధం చిదానందం సద్గురుం తం నమామ్యహం. ఓం నమో గురుభ్యో గురుపాదకాభ్యో నమః. పరపాదుకాభ్యో నమః. ఆచార్య సిద్ధేశ్వర పాదుకాభ్యో నమః. నమో నమః. శ్రీ గురు పాదుకాభ్యా నమః. నమో నమః. కామాది సర్వ వజ్ర గారుడాభ్యాం నమః. వివేక వైరాగ్య నిధి ప్రదాభ్యాం నమః. బోధ ప్రాదాభ్యాం ధృత మోక్షదాభ్యాం నమః. నమో నమః. శ్రీ గురు పాదుకాభ్యాం నమః. అనంత సంసార సముద్రతార నమః. నౌకాయితాభ్యాం స్థిర భక్తిదాభ్యాం నమః. జాడ్యాబ్ధి సంతోషణ వాడవాభ్యాం నమో నమః. శ్రీ గురు పాదుకాభ్యాం నమో నమః. ఇది అండి మొత్తం శ్రీ దాసగణాకృత శ్రీ సాయినాథ స్తవన మంజరి. తప్పులు ఉంటే క్షమించి మన్నించండి. సాయి దాసగణ మహారాజు కోరినట్టు మనందరి మనందరి లోపల ఉన్న మలినాలను కూడా బాబా మనల్ని చక్కగా గోదావరి నీరులాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.